చూచినప్పుడు దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, ఒక్క వ్యక్తి చూపే యథార్థత, ఒక్క వ్యక్తి యొక్క నీతి, ఒక్క వ్యక్తి యొక్క భక్తి, ఒక్క వ్యక్తి యొక్క సాక్ష్యం ఒక్క రాజ్యానికే ఆశీర్వాదంగా ఉంది. హల్లెలూయా. ఆ రాజు మంచోడైతే రాజ్యాన్ని దేవుడు క్షేమంగా ఉంచేవాడు, లేకపోతే శత్రువులు వచ్చి చంపేసేవారు, అందరినీ బానిసలు అయిపోయేవారు వీళ్ళు. ఆ రాజు చెడ్డవాడైతే, దేవుని స్తోత్రం, ప్రియ దేవుని బిడ్డ, ఒక్క వ్యక్తి ద్వారా దేశాన్ని ఆయన, దేవుడు ఎవరిని నమ్మి వాళ్ళ చేతిలో దేశాన్ని పెట్టాడో వాళ్ళు దేవునితో సహవాసం చేయకుండా ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఆ దేశానికి అది శాపం అయిపోయింది పాత నిబంధనలో. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది, ఈ రోజున నీవు నీ కుటుంబానికి రాజువే, నీ కుటుంబానికి నువ్వు నాయకునివి. తల్లి అయిన వారు, తండ్రులైన వారు, మన కుటుంబానికి మనమే రాజులం. నా కుటుంబానికి నేనే రాజుని. హల్లెలూయా. నా కుటుంబానికి నా కొడుకు కాదు, నా కూతురు కాదు, నేనే రాజుగా ఉండాలి. మీ కుటుంబానికి కూడా అంతే. నీవు దేవునితో సాంగత్యం చేసినప్పుడు, నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు, దేవునికి భయపడినప్పుడు, దేవుడు నీ ద్వారా ఏం చేస్తాడు? నీ కుటుంబం అనే నీ రాజ్యాన్ని, దేవుని స్తోత్రం,